నమస్తే గురుగారు. జై గోమాత. ఎలా ఉన్నారండి? బాగున్నాను. గురుగారు, ఇప్పుడు రీసెంట్‌గా వింటున్న పదం గోవధ. గోవధ ఎందుకు జరుగుతుందండి? జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. విశ్వమాత అయిన గోమాత రేపు 7వ తారీఖు శనివారం నాడు మహాబలికి సిద్ధమైంది. అవునండి. గోవధ నిత్యము జరిగేది వేరు, బక్రీద్ నాడు మాత్రం జరిగేది వేరు. అసలు బక్రీద్ అంటే ఏమిటో జనాలకు తెలియాలి ఫస్ట్. బకరీ కా ఈద్ బక్రీద్ హ్మ్. అంటే మేకలను కోసుకొని త్యాగాల పండగ ఇది. ఈ హ్మ్. త్యాగాల పండగ రోజున ఏం చేయాలి అంటే వాళ్ళు సంపాదించిన దాంతో ఆహారాన్ని లేని వాళ్ళకి పంచటం ఈ పండగ యొక్క సదుద్దేశం. అవునండి. అటువంటి ఉద్దేశాన్ని తుంగలో తొక్కి, ఎందుకంటే సౌదీ అరేబియాలో పుట్టింది. హ్మ్. ఈ మతం పుట్టింది ఇక్కడ కాదు, భారతదేశంలో పుట్టలే ఇది. హ్మ్. సౌదీ అరేబియాలో పుట్టింది. ఈ సౌదీ అరేబియాలో ఒంటెలు అక్కడ ఉండేవన్నీ ఎడారుల్లో ఒంటెలు ఉంటాయి. హ్మ్. వాళ్ళు అక్కడ ఈద్ ఏం చేసేవాళ్ళంటే ఒంటెల్ని చంపేవాళ్ళు. ఓకే. ఒంటెల్ని ముసలైపోయిన ఒంటెల్ని చంపి 10 మందికి ఆహారాన్ని పంచేవారు. హ్మ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే బక్రీకా ఈద్ అనే యొక్క భావాన్ని మార్చేసి వాళ్ళు బక్రీలు బదులుగా ఈ మధ్య జరిగిన యుద్ధం ఏదైతే పాకిస్తాన్కి భారత్కి జరిగిన యుద్ధంలో వాళ్ళ మానస పుత్రులందరూ కూడా మన పాత బస్తీ భాగ్యనగరంలో ఉన్నారు. హ్మ్. వీళ్ళందరూ కూడా ఈసారి కనీసం 35,000 తక్కువ కాకుండా నందులని, హ్మ్. గోవుల్ని రేపు 7వ తారీఖున వధ చేయటానికి సిద్ధం చేశారు. ఓకే. ఎందుకు ఈ వధ చేస్తున్నారు? ఇది మనోభావాలు. ఎందుకంటే హిందూ దేశం అనేది, హిందూ దేశంలో హిందూ సనాతన ధర్మం మీద ఆధారపడి ఉంది. అవునండి. ఈ ధర్మంలో మతాలు ఉన్నాయి. హ్మ్. జైన మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, తర్వాత సిక్కు మతం ఉంది. హ్మ్. వీళ్ళందరూ అన్ని మతాలు అంగీకారంతో ఒప్పుకున్న విషయం ఏంటంటే అహింసో పరమో ధర్మ, అహింస జరగకూడదు, హ్మ్. ధర్మహింస తదైవచ అన్నారు. ధర్మానికి హింస జరిగిందా ప్రతిఘటించమంటున్నారు. హ్మ్. అయితే జరుగుతున్నది ఏమిటి అంటే ఇవాళ ఈ గోవుల్ని చంపి వాళ్ళు ఆ రక్తపాతాన్ని సృష్టించడానికి మొదలుపెట్టారు. అవునండి. ఇంకొకటి ఏంటి అంటే దీనికి ప్రభుత్వ పూర్తి సహకారాలు ఉన్నాయి. గోవుల్ని రక్షించుకోవాల్సిన భారతదేశంలో గోవుల్ని భక్షించే పరిస్థితి వచ్చింది. గోవు ఎందుకు రక్షించబడాలి? దానికి ఏమైనా రక్షణ చట్టాలు అన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం. 80% రైతులు ఉండే దేశం. అవునండి. ఈ రైతులకి వెన్నుముక గోమాత. గోమాత. ఎందుకంటే పాడి పంట అన్నారు. హ్మ్. పాడికేమో గోవులు కావాలి, పంటకేమో వ్యవసాయం కావాలి. అందుకనే మనకి ఐకాన్స్గా ఉన్నది బలరామకృష్ణుడు. హ్మ్. కృష్ణుడేమో ఆవుల పాలన చూశాడు, బలరాముడేమో వ్యవసాయం చేశాడు. అవును. ఈ విధంగా మన భారతదేశానికి ఒక ఐకాన్స్గా వాళ్ళు ఉన్నారు. హ్మ్. అంటే ఏమైంది, ఈ గోవుల యొక్క మలమూత్రాదులతో సేంద్రియ వ్యవసాయానికి అప్పుడే శ్రీకారం చుట్టబడింది. హ్మ్. ఇవాళ మనం ఆరోగ్యాలన్నీ పాడటానికి గల కారణాలు ఏమిటి అంటే మనం తీసుకునే ఆహారం. అవునండి. ఈ ఆహారం ఎప్పుడైతే రసాయనిక విప్లవం అని పట్టుకొచ్చింది ప్రభుత్వం, హ్మ్. జనాభా పెరుగుదల, ఆహార తగ్గుదల అనే పాయింట్లో మనకి ఎప్పుడైతే ఈ విధమైన రసాయనిక విప్లవాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారో ఈ హ్మ్. రసాయనిక విప్లవంతో భూమి పాడైంది. అవునండి. ఈ విషాలన్నీ కూడా భూమిలోకి చేరాయి. ఈ విషాలన్నీ కూడా మనం తినే ఆహారంలో చేరాయి. హ్మ్. ఈ ఆహారంలో ఉండేటప్పటికల్లా మనకి అనారోగ్య భారతం ఏర్పడింది. ఆరోగ్య భారతంగా ఉండవలసినది అనారోగ్య భారతంగా అయిపోయింది. అందుమూలాన గోవు వ్యవసాయానికి మూలం. ఈ గోవు ఉంటే ఏంటంటే దాని నుంచి పాలు, వెన్న అన్నీ అమ్ముకుని డబ్బు చేసుకుంటూ, మలమూత్రాదులతో వ్యవసాయం చేసుకుంటూ, రైతుకి ఇంట్లో తన బిడ్డలతోటి పాటు సహజీవనం చేసే ఏకైక జీవి గోమాత. అవునండి. అటువంటి గోమాతని ఇవాళ మనకి అభిషేకాల్లో కానీ, హ్మ్. శివాభిషేకాల్లో కానీ, లేదు అయ్యప్పలు వాళ్ళు
ప్రతినపోని వెళ్ళే ఆయన ఇరుముడిలో కొబ్బరికాయలో కానీ అన్ని నెయ్యి లేకుండా ఏది జరగదు. ఏది జరగదు. హోమాలు జరగాలన్నా నెయ్యి నెయ్యి కావాలి. కావాలి. హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు, వాటికి నివేదనలు చేసే ప్రసాదాల్లో కూడా ఆవు నెయ్యినే వాడతారు. అవునండి. ఇలాంటి స్థితిగతులు ఉన్న గోమాత భారతదేశ సంపద ఇది. ఈ సంపదని ఇవాళ రోజున ఈ మినీ పాకిస్తాన్గా చెప్పబడే మన పాత బస్తీ ఏదైతే ఉందో ఇవాళ రక్తసిక్తం కాబోయే పరిస్థితుల్లో ఉంది. ఉమ్, ఈ రక్తసిక్తానికి గల కారణం ఇంత అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. పాలక ప్రభుత్వానికి ఇవాళ పాలక ప్రభుత్వం గనక కన్నెర చేసి చట్టాలు బాబాసాహెబ్ ఎవరైతే అంబేద్కర్ ఉన్నారో ఆయన ఏదైతే గోరక్షణ చట్టాలు ఇచ్చారో ఉమ్, ఆ చట్టాలని గనక అమలు చేస్తే ఇంత గోవధ జరగదు. అవునండి. గోవధ జరగడానికి గల కారణం గోవధ నిత్యము జరుగుతోంది. ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పింక్ రివల్యూషన్ అని పట్టుకొచ్చింది. ఉమ్, పింక్ రివల్యూషన్ అంటే ఏంటంటే మాంసాలని ఎగుమతి చేయటం. ఎందుకు చేయాలి మనం ఎగుమతి అంటే ఈ గల్ఫ్లో ఉండే మనకి పెట్రోలు డీజిల్ అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళకి మనం ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాం. ఉమ్, మేము మీకు మాంసం తినడానికి ఇస్తాము, మీకున్న పెట్రోలు డీజిల్ మాకు ఇవ్వండి అని చెప్పి సిగ్గులేనితనంతో మనం ఈ వ్యాపారానికి ఒప్పుకున్నాం, మన ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. ఉమ్, అందుకని నిత్యము జరిగే వధ కన్నా ఇప్పుడు బక్రీద్కు జరిగే గోవధ ఎక్కువగా జరగబోతోంది. అవునండి. ఇది చేయటం మూలాన ఏం జరుగుతుందంటే ఎంత నష్టాలు జరుగుతాయంటే తోళ్ళేమో తోళ్ళ పరిశ్రమకి వెళ్ళిపోతాయి. ఉమ్, దానిలో ఉండే ఎముకలు బొమికలు దాని నుంచి నూనె తీసి మన రోడ్ల మీద మనం తినే చిరుబండాల్లోకి వచ్చేస్తాయి. ఉమ్, ఆ యొక్క ఎముకల్ని పొడి చేసి మనం తోముకునే పళ్ళపొడిలోకి వచ్చేస్తాయి. ఓకే. అంటే గోమాతని వాళ్ళు మాంసం తినకుండా ప్రపంచం చేత తినిపించే వ్యవస్థను చేస్తున్నారు. అవునండి. గోమాత అంటే తల్లి తర్వాత తల్లి అనుకునే భారతదేశంలో ఇటువంటి దుష్టమైన కుట్రలు చేసి మనకి ఇటువంటి వనస్పతి అంటున్నాం, వనస్పతి ఆయిల్స్ అంటున్నాం, ఇవన్నీ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? వాటి భవికల్లోంచి తయారవుతున్నాయి. ఓకే. కుక్కలు చచ్చిపోయినా కుక్కల ఎముకలు, ఉమ్, గొడ్ల ఎముకలు అన్ని ఎముకల నుంచి దాని నుంచి కాగబెట్టి దాని నుంచి నూనె తీసి ఆ నూనెను ఈ నూనెల్లో కల్తీలు చేసి తక్కువ ధరకి ఎక్కువ లాభాలు పొందేందుకు చేస్తున్న పన్నాగాలు ఇవన్నీ. ఉమ్, దీని మూలాన ఆరోగ్యాలు ప్రపంచంలో ఉండే జనాభా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అవునండి. ఈ ఈ విధంగా కుట్రపూరితంగా మనోభావాలని భారతీయుల యొక్క అందరూ పూజించే యొక్క జీవి యొక్క మనోభావాలను దెబ్బతీయటానికి చేస్తున్న కుట్ర మాత్రమే ఈ గోవధ.